కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ చెన్నంపల్లి పొలం 1566లో పేదలు గుడిసెలు చిన్నపాటి రేకులు షెడ్లు వేసుకుని ఇంటి పట్టాలు మంజూరు చేయాలని నిరాహారదీక్షలు చేస్తున్న పేద ప్రజలకు మద్దతుగా అంబేద్కర్ రాజ్యాధికార సమితి అధికార ప్రతినిధి పిచ్చయ్య దీక్షలను సందర్శించి వారికి మద్దతు తెలిపారు. గత 10 నెలల కాలంగా నిరుపేదలైన పేద ప్రజలు గుడిసెలు వేసుకుని ఎండకు వానకు తట్టుకుని జానడి జాగా కోసం నిరాహారదీక్షలు చేయడం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో తీరని మచ్చని పిచ్చయ్య అన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి కానీ పేద ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వారిని బెదిరించి ఆ భూములను బడా భూస్వాములకు కట్టబెట్టే ప్రయత్నం చేయడం శోచనీయమన్నారు. పేద ప్రజలకు న్యాయం చేయకపోతే ప్రజా సంఘాలను రాజకీయ పార్టీలను కూడగట్టే ఆందోళన కార్యక్రమాలు చేయడానికి వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. బాకరాపేట సమీపాన ఇల్లు లేని పేదలు మాకు ఇళ్ల స్థలం ఇవ్వాలని చెప్పేసి 3 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న అందరికీ పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బద్వేల్ తాలూకాలో పేదలు 3 సెంట్లు స్థలం ఇవ్వండి అయ్యా, మేము ఇల్లు చేసుకునేది కూలీనాలు చేసుకుని బతుకుతాము అని అడుగుతుంటే వాళ్ళకు నిమ్మక నీరెత్తిన అధికారులు ఉన్నదే కానీ మనకు న్యాయం జరగడంలో చాలా అన్యాయం జరిగిందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నారు. కానీ ఈరోజు మాకు న్యాయపరంగా ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వం యొక్క గవర్నమెంట్ భూమిలో మాకు ఇళ్ల స్థలాలు మనిషికి 2 సెంట్లు ఇవ్వాలని చెప్పి బాకరాపేట సమీపాన దాదాపు 300 మంది ఇళ్ల స్థలాలు టెంట్లు వేసుకుంటే ఈ టెంట్లు కూడా అగరగొరలతో జీర్ణించుకోలేక ఏ విధంగానైనా వీళ్ళకు ఎక్కడి నుంచి తరిమాలని ఉద్దేశంతో వాళ్ళు రకరకాల భయభ్రాంతులు చేసి ఏదో ఒక విధంగా వాళ్ళని ఇక్కడి నుంచి తరిమాల ఉద్దేశంతో ఒక శ్మశానాన్ని కేటాయించి మధ్యలో ఇళ్ల మధ్యలో ఒక శ్మశానాన్ని తెచ్చేసి అక్కడ పూడ్చడం అనేది అక్కడ జరిగింది. కానీ ఎప్పుడు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ యొక్క ఎస్సీ కాలనీలో శ్మశానాలను ఉండేదానికి అనుకూలమే. కానీ ఇళ్ల మధ్యలో లేకుండా కొద్ది దూరంలో వేసుకుంటే బాగుండని చెప్పేసి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే బద్వేల్ తాలూకాలో వందలాది ఎకరాలు బంజరు భూమి ఉన్నప్పటికీ ఆ బంజరు భూమి ఎవరికి చెందింది అంటే అగ్ర కులస్తులకు చెందింది. ఆ భూమిని గద్దల్లా వాలి అక్కడ వెంచర్లు వేసి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నప్పటికీ ఎవరు కూడా అధికారులు కానీ పాలకపక్షం కానీ మున్సిపాలిటీ అధికారులు కానీ మున్సిపాలిటీ పాలకపక్షం కానీ వాళ్ళ జోలికి పోరు. కానీ పేదలు 2 సెంట్లు స్థలం కావాలయ్యా అని ఇక్కడ గుడిసెలు వేసుకుంటే మీకు 2 సెంట్లు కాదు కదా మిమ్మల్ని ఇక్కడ ఉండలేమని చెప్పేసి వీళ్ళ పైన దౌర్జన్యంగా జులం చూపెట్టడం నిజంగా సహించరాని విషయం. ఈ విషయంలో మొత్తం బద్వేల్ తాలూకాలో ఉన్న ప్రజా సంఘాలన్నీ కూడగట్టుకొని వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు వాళ్ళకు కనీసం 2 సెంట్లు ఇక్కడనే వాళ్ళకు 2 సెంట్లు స్థలం ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా